నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్న సాగర్ రిజర్వాయర్ నుండి రైతులకు సాగు నీరందించడంలో విఫలం చెందారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీకి జలాలను తీసుకెళ్తుంటే చేతగాని దద్దమ్మల్లా ఇద్దరు మంత్రులు చూస్తూ ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు. పోతిరెడ్డిపాడు నుండి ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఇప్పటికే ఏపీకి 140 టీఎంసీల నీటిని తరలించకపోయారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో 17 సార్లు సాగుకు నీటిని విడుదల చేసినట్టు చెప్పారు జగదీష్ రెడ్డి. కేవలం పదవులు కాపాడుకోవడం కోసం మాత్రమే మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో నల్గొండ సంబంధించిన ఇద్దరు మంత్రుల నిర్వాకం, ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం మూలంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ రైతాంగం, అదేవిధంగా లో లెవెల్ కెనాల్, హై లెవెల్ కెనాల్ కింద ఉన్న రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్ల దోపిడీ కొనసాగిస్తుంటే, వచ్చిన నీళ్లను వచ్చినట్టు మలుపుకపోతుంటే మన ముఖ్యమంత్రి లొంగుబాటుతనం, ఇరిగేషన్ మంత్రి, నల్గొండ జిల్లా మంత్రి వెంకరెడ్డిల చేదగాంతనం, ఈ కెనాల్స్ కింద ఉన్న సాగర్ ఎడమ కాలువ కింద కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, హై లెవెల్ కెనాల్ కింద ఉన్న ఎమ్మెల్యేల చేదగాంతనం వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల దారుణమైన అన్యాయానికి గురవుతుంది నల్గొండ జిల్లా. నీళ్లు లేక కాదు, బ్రహ్మాండంగా వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేమో జలాలను దోసుకపోయే యజ్ఞం చేస్తుంటే, వీళ్ళు చేతగాని రండల్లాగా మనల్ని మోసం చేయడానికి, నల్గొండ జిల్లా రైతాంగాన్ని, నల్గొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడానికి యాగాల పేరు మీద